లోను నిరసనలు వ్యక్తపరిచారు. ఈ నిరసనలపైన ఇటు టీమిండియా క్రికెటర్ చహాల్ అసంతృప్తిని వ్యక్తపరిచారు. నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి, లేదా నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్ళిపో అంటూ చహాల్ ఒక పోస్టును పెట్టారు. ఇటు ఆందోళనలను చేసేవారిని ఇరాన్కి పంపించేయాలంటూ నిన్న సోషల్ మీడియాలో ఇటు యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఒక పోస్టును పెట్టింది. ఇటు ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ఖమేనీ దుర్మరణం జరిగిన తర్వాత ఇటు ఖమేనీ మృతితో ఇటు హైదరాబాద్, కశ్మీర్ అలాగే లక్నోలో కూడా నిరసనలు వ్యక్తపరిచారు. ఇటు పాత బస్తీలో వేలాది మంది ముస్లింలు, షియా కమ్యూనిటీకి సంబంధించిన ముస్లింలు రోడ్డెక్కి ఒక నిరసనని వ్యక్తపరిచారు. ఇటు కశ్మీర్లో ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు ఈ నిరసనకారులు. ఇటు చహాల్కి సంబంధించిన ఆ పోస్టులో మనం చూస్తున్నాం, కింద రైట్ సైడ్ బాక్స్లో చహాల్కి సంబంధించిన ఆ పోస్టులో ఒక టీషర్ట్ వేసుకొని ఆ టీషర్ట్ మీద రాసుంది, సపోర్ట్ ద కంట్రీ యూ లివ్ ఇన్. మీరు బ్రతుకుతున్న దేశాన్ని సపోర్ట్ చేయండి, ఆర్ లివ్ ఇన్ ద కంట్రీ యూ సపోర్ట్. లేదా మీరు ఏ దేశానికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశానికి వెళ్ళి అక్కడ బతకండి అంటూ మొత్తానికైతే ఆ పోస్టులో ఆ టీషర్ట్కి సంబంధించి ఆ టీషర్ట్ని పెట్టి మొత్తానికైతే ఈ నిరసనకారులు ఎవరైతే ఇటు కశ్మీర్, ఇటు హైదరాబాద్, లక్నో ఈ ప్రాంతాల్లో ఎవరైతే నిరసనలు వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని ఉద్దేశించే ఇటు చహాల్ ఆ పోస్టును పెట్టినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు యాంకర్ రష్మి చాలా క్లియర్గా ఒక పోస్టును పెట్టింది. ఆ పోస్ట్లో చాలా క్లియర్గా ఇటు రష్మి కూడా, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇరాన్ని సపోర్ట్ చేస్తే ఇరాన్కి వెళ్ళి అక్కడే బతకండి, ప్లీజ్ సెండ్ దెమ్ టు ఇరాన్ సో దే క్యాన్ ఫైట్ అలాంగ్ సైడ్ విత్ దేర్ ఓన్ పీపుల్ అంటూ ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ట్యాగ్ చేశారు. ఇటు పిఎంని కూడా ట్యాగ్ చేస్తూ వాళ్ళందరినీ వెనక్కి పంపించేయాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ట్యాగ్ చేస్తూ చాలా క్లియర్గా వెనక్కి పంపించేయండి, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ కోసం వాళ్ళ దేశం కోసం అక్కడికి వెళ్ళి ఫైట్ చేయాలి అంటూ మొత్తానికైతే ఇటు రష్మి కూడా రెస్పాండ్ అయ్యి సోషల్ మీడియా మాధ్యమంలో తను కూడా ఒక పోస్ట్ని పెట్టడం జరిగింది. ఒకసారి ఇటు ఎల్నాజ్ నరౌజీ, బాలీవుడ్లో ఎల్నాజ్ నరౌజీ అనే ఒక యాక్ట్రెస్ ఉంది. ఆమె ఒక ఇరానియన్ యాక్ట్రెస్, ఇరానియన్ బార్న్ యాక్ట్రెస్. ఇరాన్లో పుట్టి పెరిగి ఇక్కడ ప్రస్తుతానికి ఇటు బాలీవుడ్లో యాక్టింగ్ చేస్తున్న తను మాత్రం వీళ్ళందరికీ ఆపోజిట్గా, ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఒక పోస్టును పెట్టింది. నేను ఇస్లామిక్ రిపబ్లిక్ రెజైమ్, ఏదైతే ఒక ప్రభుత్వం అక్కడ కొనసాగుతుందో ఇరాన్లో, ఆ ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా ఉన్నాను. ఖమేనీ ఒక డిక్టేటర్, ఖమేనీ పాలన ఒక డిక్టేటర్షిప్. అలాగే ఈ యుద్ధంలో ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరూ చనిపోవడానికి కూడా ఆ కారణం అయతుల్లా ఖమేనీయే. అయతుల్లా ఖమేనీ వల్లనే వీళ్ళందరూ కూడా చనిపోతున్నారు అంటూ మొత్తానికైతే అక్కడ ఉన్న రూలర్స్ని, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, ఇరాన్లో పుట్టి పెరిగిన ఒక బాలీవుడ్ హీరోయిన్ ఎల్నాజ్ నరౌజీ చెప్పుకొస్తుంది. సో ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు చహాల్ చేసిన ఈ పోస్టు, అలాగే ఇటు రష్మి గౌతమి చేసిన ఈ పోస్టు, ఈ రెండు పోస్టుల పైన ఇటు ఇరాన్కి సంబంధించిన ఆ బాలీవుడ్ హీరోయిన్ తను పెట్టిన ఈ పోస్ట్ పైన, వీటన్నిటిపైన కూడా భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఎగనెస్ట్గా ఉన్నారు. సో ఒక పక్కన మనం చూస్తే కనుక ఇటు నిరసనకారులు ఇటు హైదరాబాద్, కశ్మీర్ అలాగే ఇటు లక్నో, ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు కశ్మీర్ కావచ్చు, ఇటు లక్నో కావచ్చు, వాటిని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. आज भी तो निफाक की वजह से तो ये రైట్, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్ కశ్మీర్కి సంబంధించింది. కశ్మీర్లో నిరసనకారులు అక్కడ ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ని, బిల్డింగ్స్ కావచ్చు, అలాగే వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవడానికి పెట్టిన బ్యారికేడ్స్ని తోసుకొని మరి పరుగులు తీస్తున్నారు. ఇటు కర్రెలు అలాగే కొంత రాళ్ళను కూడా పట్టుకొని ఏది కనిపిస్తే దాన్ని, ఎదురుగా ఏ వెహికల్ వచ్చినా, ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన
ఆస్తులు బిల్డింగ్స్ కనిపించిన వాటిపై రాళ్ళు రువ్వారు. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి కాశ్మీర్లో నెలకొని ఉంది. మరొక పక్కన ఇటు లక్నో అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి. ఇటు హైదరాబాద్లో మనం ఒకసారి చూస్తే కనుక హైదరాబాద్లో చాలామంది మహిళలు ఇటు ఖమేనీకి సంబంధించిన ఫోటోని తీసుకొని భారీ ర్యాలీగా ఇటు పురాణా హవేలీ నుంచి మొదలు పెడితే మీరాలం రోడ్ పరిసర ప్రాంతాల దాకా ఒక ర్యాలీని తీశారు. వేలాది మందిగా ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వారు. మనం చూస్తున్నాం ఇజ్రాయెల్కి సంబంధించిన ఫ్లాగ్కి సంబంధించిన ఆ ఫ్లాగ్కి సంబంధించిన పోస్టర్ని కింద వేసి దాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు వల్ల హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇటు ముస్లిమ్స్ అనగానే 2 సెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అలాగే సున్నీ కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఒకరిపై ఒకరికి ద్వేషం, ఒకరిపై ఒకరికి మనస్పర్ధలు కూడా. వాటి వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్లో అయితే పోలీసులు తగిన చర్యలు అయితే తీసుకోగలిగారు. కానీ కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు లేవు. అలాగే ఇటు లక్నోకి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ విజువల్స్ని మీకు చూపించలేనంతగా విధ్వంసం చేసుకున్నారు. అక్కడ లక్నోలో చూస్తే కనుక లక్నోలో ఇటు రోడ్లపైకి వచ్చి చాలామంది యువత ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఖమేనీ ఫొటోస్ని ఆ పోస్టర్స్ని పట్టుకొని వీధుల గుండా తిరుగుతూ ఇలా బ్లేడ్లతోని వారిని వారు గాయపరుచుకుంటూ రక్తం ఏర్లై పారేలాగా ఇటు లక్నోలో అలాంటి నిరసనలు చేశారు. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మీకు ఆ విజువల్స్ని చూపించలేకపోతున్నాం. కానీ ప్రస్తుతానికి ఇటు రైట్ సైడ్ బాక్స్లో కాశ్మీర్కి సంబంధించిన సిచ్యువేషన్ చూస్తున్నాం. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు హైదరాబాద్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇటు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ఇటు పెద్దవారి దాకా కూడా మహిళలు, పిల్లలు, పెద్దవారు అందరూ ఈ ప్రొటెస్టుల్లో పాల్గొంటున్నారు. ఒకసారి కొంతమంది దీనికి సంబంధించి ఈ ప్రొటెస్టులకు సంబంధించి ఇటు ఖమేనీకి సపోర్ట్ చేస్తూ అలాగే ఇరాన్ గురించి మాట్లాడుతూ కొంతమంది మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇటు ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతాల నుంచి కొంతమంది మాట్లాడారు ఖమేనీకి ఎంతగా సపోర్ట్ చేస్తున్నామంటూ. ఒకసారి ఇటు హైదరాబాద్ నుంచి కూడా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. మొదటగా ఇటు హైదరాబాద్కి సంబంధించిన సిచ్యువేషన్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. రైట్, ఒకసారి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇటు ఇండియాలో పుట్టి పెరిగి ఉన్న ఒక మహిళ ఇటు ఇరాన్ గురించి కానీ ఖమేనీ గురించి కానీ ఏం మాట్లాడిందో ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. जल्दी खात्मा है अमेरिका का और इजराइल का, जल्दी इंशाल्लाह। और अली खामनाई जो उनको शहादत मिली है, वो हम शिया लोग हैं, हमारे विरसे में है शहादत। हम इन चीज़ों से घबराते नहीं हैं, वो हमारे खून में है, हम देते रहेंगे। अगर एक खामनाई उन्होंने शहीद किया ना, हमारे घर से और बहुत हमारे जो पेट में बच्चे हैं ना, वो अपने